నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా ఈరోజు సిట్టు విచారణకు పిలవడంతో విచారణకైతే రావడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ లీగల్ అడ్వకేట్ సెల్ సంబంధించిన సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈరోజు బండి సంజయ్ గారు అయితే విచారణకైతే రావడం జరిగింది. అంటే ఏంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగే సాధ్యం ఉందా? డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు, అంతర్గత భద్రతకు, భారతదేశానికి మిత్ర దేశాలపైన ఏమైనా కుట్ర పన్నుతున్నా, ఏదైనా కాన్స్పిరసీ చేసి ఏదైనా అఫెన్స్ చేయడానికి పూనుకునేటువంటి అనుమానం వచ్చింది, ఫలానా వ్యక్తులు చేయబోతున్నారు, ఫలానా మావోయిస్టులు ఉగ్రవాదులు చేయబోతున్నారు అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ మరియు సీనియర్ పోలీస్ అధికారులు కూర్చొని ఒక కమిటీగా ఏర్పడి ఫలానా వ్యక్తి యొక్క ఫోన్ ట్యాపింగ్ అవసరము, ఈ ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ క్రైమ్ ప్రివెన్షన్ కోసం అవసరం అన్న ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అది కూడా లిమిటెడ్ పర్పస్ కోసం. అంతేగాని అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు రేపొద్దున ఏం చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రైవేట్ సంభాషణలు, వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటున్నటువంటి సంభాషణలు కూడా రికార్డు చేసి వాటిని వినేటువంటి దుర్మార్గమైన చర్య చేయడానికి ఫోన్ ట్యాపింగ్ లేదు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. ఇది చాలా తీవ్రమైన నేరం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇస్తుంది. కానీ సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో ప్రతిసారి చెప్పింది ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్లో భాగమే. నేను నా పర్సనల్ విషయాలు ఫోన్లో మాట్లాడుకుంటుంటాను, బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటారు, వైఫ్ తోటి చిల్లలతోటి మాట్లాడుకునేది రైట్ టు ప్రైవసీ. కాన్స్టిట్యూషన్ కాపాడిన రైటును, మానవ ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 19 నెలల నుంచి సిట్ పేరు మీద ఏదైతే తాత్సారం చేస్తున్న ఇన్వెస్టిగేషను, ఆ ఇన్వెస్టిగేషన్ మొదలైన మొదట్లోనే ప్రభాకర్ రావు పారిపోవడానికి వీలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ ఏదో తాత్సారం చేస్తూ ఈరోజు టైంపాస్ చేస్తున్నారే కానీ ఈరోజు బండి సంజయ్ గారు తన స్టేట్మెంట్తో పాటు కీలకమైన ఆధారాలు, సాక్ష్యాధారాలు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ రూపంలో సమర్పించబోతున్నారు. ఈ సంవత్సరం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి కనిపించలేదు. డెఫినెట్గా అరెస్ట్ చేయాలి కేసీఆర్, కేటీఆర్. సాక్ష్యాధారాలు చూసినా అరెస్ట్ చేయాలి. కానీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, హౌస్ అరెస్ట్ ఉన్న ఆల్రెడీ హోమ్లో అని. అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే రేవంత్ రెడ్డి డిసిషన్ ఏదో బయటకు వచ్చేసింది. కాబట్టి ఎక్కడ సీరియస్నెస్ లేదు, కేవలం తాత్సారం చేస్తున్నారు. ఇంత పెద్ద నేరాన్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనట్టు కనిపిస్తూ ఉంది. ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, లోపల ఏమేమి విచారణ జరగబోతుంది, స్టేట్మెంట్ ఏదనేది అది సిట్ విచారణలో జరుపుతున్నారు కాబట్టి అది మనం ముందే చెప్పుకోవడానికి ఉండదు. ఏది ఇచ్చినా కానీ నిన్న ఎస్ఐబి అధికారులు, కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ కాబట్టి ఆయన ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సమాచారాలు సేకరించి సిట్ ముందు సమర్పించబోతున్నారు. ఈ సమాచారంతో, ఈ ఎవిడెన్స్ తోటి సిట్ కంపల్సరీ కేటీఆర్ను, కేసీఆర్ను అక్కడ సంబంధించినటువంటి ఎస్ఐబికి అరెస్ట్ చేయాలి. నాకైతే కనిపించట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చిత్తశుద్ధి ఎక్కడ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చేతులు ఎత్తేసినట్టుంది సిట్ ఇన్వెస్టిగేషన్ మీద. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కోరితే యూనియన్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసి అసలైన దోషులను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెడుతుంది. కోర్టు ద్వారా వాళ్ళకి శిక్ష వేయించేటువంటి అవకాశం ఉంది. ఒక నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిందని నిజంగా నిరూపణ అయితే సో ఎట్లాంటి సెక్షన్ ఉండొచ్చు, అంటే ఏముండొచ్చు, అంటే అదే ముద్దాయికి ఎట్లాంటి సెక్షన్స్ వర్తిస్తాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు, టెలిగ్రాఫిక్ రూల్స్ మరియు ఐపీసీ సెక్షన్స్ ప్రకారము వాళ్ళకు 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకమైన ఇన్వెస్టిగేషన్తో కాదు, అది సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. సిబిఐ ద్వారానే ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరుగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తాత్సారం ఆపేసి ప్రజలను మోసం చేయడము, సంక్షేమ పథకాల మీద వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద తాత్సారం చేయడం ఆపేసి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారణ జరిపిస్తేనే అసలైన దోషులు బయటపడుతుంది. గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, ఫార్ములా ఏరియాస్ కావచ్చు, డ్రగ్స్ విషయంలో కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి విచారణలు చేస్తూ ఉన్నారు, దాన్ని అక్కడికి ఆపేస్తారు. సో ఏంటి సార్, అంటే ఇప్పటికైనా అరెస్ట్ అనేది చేస్తుంది ప్రభుత్వం ఏర్పడ్డప్ప 20 నెలల నుంచి కూడా అనేక డాంబికాలు పలికింది, కానీ ఈ రోజు కూడా అరెస్ట్ చేసే ధైర్యం చేయలేదు. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఫార్ములా 1 రేస్లో మీకు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి. మొన్న
గొర్రెల పంపిణీలో ఈడీ 1000 కోట్ల స్కామ్లు బయటపెట్టి ఇన్ని స్కాములు కనిపిస్తున్నా అరెస్ట్ చేసే ధైర్యం లేదు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడే డ్రామాలో ఈ సిట్ ఇన్వెస్టిగేషను. కాబట్టి ఈ డ్రామాకు తిరగట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ద్వారానే అసలైన నిధులను పసిగట్టారు. థ్యాంక్ యూ.